భూమి తమ్ముడు శివనైతే పోలీస్ స్టేషన్‌కి తీసుకొస్తారనమాట. ఇంకా ఎవరు వీడు అనేసి ఇంకా ఎస్ఐ గారు అడుగుతూ ఉంటాడనమాట. సార్ ఇతని వెనకాల కొంతమంది రౌడీలు పడుతూ ఉంటే నేనైతే స్టేషన్‌కి తీసుకొచ్చాను సార్ అనేసి కానిస్టేబుల్ అంటూ ఉంటాడనమాట. ఎవర్రా నువ్వు? ఈ బొమ్మ ఏంటి నీ చేతిలో అనేసి ఇంకా ఎస్ఐ గారు అంటూ ఉంటారనమాట. సార్ నేనైతే మా ఊరు నుంచి వచ్చాను సార్. మా అమ్మ మా నాన్న ఈ టెడ్డీ బేర్ బొమ్మని మా భూమి అక్కకి ఇవ్వమని చెప్పారు సార్. ఇంకా మా అక్క భూమి ఈ బొమ్మలోనే దొరికిందంట. మా అక్క మా ఇంటికొచ్చాకే నేను పుట్టాను. మా కష్టాలు తీరాయంట సార్. ఇంకా మా అమ్మ మా నాన్న అయితే ఈ బొమ్మను ఎలాగైనా మా అక్క భూమికి ఇవ్వమన్నారు సార్ అనేసి శివ అంతా చెప్తాడనమాట. మరి మీ అమ్మ మీ నాన్న ఏర్రా అనేసి ఇంకా ఎస్ఐ గారు అంటూ ఉంటే మా అమ్మ మా నాన్న చనిపోయారు సార్ అనేసి ఇంకా శివ చెప్తూ ఉంటాడనమాట. సార్ ఇతనికి ఆకలేస్తుందంట సార్ అనేసి కానిస్టేబుల్ అనగానే ఇంకా సరే వీడికి టిఫిన్ తెచ్చిపెట్టండి అనేసి ఇంకా ఎస్ఐ గారు అంటారనమాట. ఇంకా శివకైతే టిఫిన్ తెచ్చి పెడతారు. శివ టిఫిన్ తింటూ ఉంటాడు. అయినా కానీ టెడ్డీ బేర్లో ఏముంది అనేసి ఇంకా అక్కడ ఎస్ఐ గారు అయితే ఆ టెడ్డీ బేర్ బొమ్మ అంతా తీసి చూస్తే అందులో కెమెరా ఉంటుందన్నమాట. ఆ కెమెరాలో అపూర్వ అయితే ఎలా శోభాచంద్రని చంపింది అంతా రికార్డ్ అయి ఉంటుందన్నమాట. ఇంకా గబగబా ఇంకా ఎస్ఐ గారు అయితే వెంటనే శరత్చంద్రకు ఫోన్ చేస్తాడనమాట. కానీ శరత్చంద్ర ఫోనే లిఫ్ట్ చేయడనమాట. ఎందుకంటే ఫోన్ ఎక్కడో ఉంటుంది, శరత్చంద్ర ఎక్కడో ఉంటాడనమాట. ఈయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనేసి ఎస్ఐ గారు అనుకుంటూ ఉంటారనమాట. ఇంకా అక్కడ టీవీలో అయితే భూమి అయితే నాట్యం చేస్తూ ఉండేది వస్తూ ఉంటుందన్నమాట. అరే మా భూమి అక్క ఇక్కడుందేంటి అనేసి శివ అంటూ ఉంటే ఆవిడ మీ అక్క భూమిన, ఆమె శరత్చంద్ర ఇంట్లో ఉంటుంది. శరత్చంద్ర ఇల్లు అంటే ఎవరైనా చెప్తారు, అక్కడికి వెళ్ళు అనేసి కానిస్టేబుల్ అనగానే శివ గబగబా టిఫిన్ తినేసి ఆ టెడ్డీ బేర్ బొమ్మ తీసుకొని ఇంకా బజార్లోకి అయితే వచ్చి ఇంకా అందరిని అడుగుతూ ఉంటాడు శరత్చంద్ర ఇల్లు తెలుసా అనేసి. ఎవ్వరు తెలియదు అంటారు. కానీ ఇంకా అక్కడ గగన్ అయితే కార్ ఆపేసి అక్కడ వాళ్ళ ఫ్రెండ్కి కొన్ని ఫైళ్ళు ఇస్తూ ఉంటాడనమాట. ఇంకా వెంటనే భూమి వాళ్ళ తమ్ముడు గగన్ దగ్గరికి వచ్చి మీకు శరత్చంద్ర ఇల్లు తెలుసా అని అడుగుతూ ఉంటే గగన్కి కోపం వస్తుందన్నమాట శరత్చంద్ర పేరు వినగానే. గగన్ అయితే ఇంకా ఏం మాట్లాడుకుంటా గబగబా కార్ ఎక్కేసి వెళ్ళిపోతాడనమాట. ఇంకో పక్క భూమి అయితే ఇంకా అక్కడ గుళ్ళో ఉంటుందన్నమాట పక్కనే. అదేంటి శరత్చంద్ర అని ఎవరో అంటున్నారు, ఎవరా అని చెప్పి భూమి అయితే ఇంకా బయటకు వచ్చి చూస్తే అక్కడ ఎవ్వరు ఉండరనమాట. ఎందుకంటే అక్కడ శివ నిలబడిన దగ్గర అయితే ఒక వెహికల్ అడ్డంగా నిలబడిద్ది అనమాట. అంతే, ఆ పక్క శివ ఈ పక్క భూమి మధ్యలో వెహికల్. ఇంకా శివనైతే భూమి చూడలేకపోయిద్ది అనమాట. ఇంకో పక్క శారద పూర్ణిమ అయితే శరత్చంద్ర ఇంటికి వచ్చి గొడవ చేస్తూ ఉంటారనమాట. భూమి భూమి దిగిరా నీతో మాట్లాడాలి అనేసి శారద అంటూ ఉంటే ఇంకా మీరా బయటకు వస్తానమాట. ఏమే పతివ్రత శిరోమణి, ఇంకా విడాకుల పేపర్ల మీద సంతకాలు పెట్టి కాల్ చేసి మాయం చేసావు కదా అనేసి మీరా అంటూ ఉంటే నేనేమీ కాల్ చేయలేదు, అసలు కాల్ చేసేదాన్ని అయితే విడాకులు ఎందుకు ఇస్తాను అనేసి శారద అంటదనమాట. అసలు మీ సంగతి ఇలా కాదే అని చెప్పేసి మీరా అయితే శారదని పూర్ణిమని ఇద్దరిని తీసుకెళ్ళి ఒక రూమ్లో వేసి తాళం వేస్తానమాట. మీరా వెంటనే వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి అన్నయ్య నువ్వు వెంటనే అర్జెంటుగా ఇంటికి రా అన్నయ్య, ఇంకా ఇక్కడ అయితే ఆ శారద పూర్ణిమ వచ్చి గొడవ చేస్తున్నారు, వాళ్ళ సంగతి తేల్చాలన్నయ్య అనేసి ఇంకా మీరా అంటూ ఉంటుందన్నమాట. సరే అమ్మ నేను ఇప్పుడే వస్తున్నాను అనేసి ఇంకా శరత్చంద్ర అయితే ఇంటికి వచ్చేస్తాడనమాట. వెంటనే అయితే ఇంకా బిందు అలాగే బామ్మ ఇద్దరు వంటగదిలోకి వెళ్ళిపోయి బిందు వెంటనే మీ నాన్నకు ఫోన్ చెయ్యి, ఇంకా ఇక్కడ గొడవ పెద్దది కాకుండా అయినా చూసుకుంటాడనేసి చెప్పగానే బిందు అయితే కేపీకి ఫోన్ చేస్తానమాట. నాన్న ఇక్కడికి పెద్దమ్మ అలాగే పూర్ణిమ వచ్చారా నాన్న, ఇంకా అమ్మ అయితే ఇంకా వాళ్ళిద్దరిని గదిలో వేసి బంధించింది నాన్న, త్వరగా మీరు ఇంటికి వచ్చేయండి నాన్న అనేసి బిందు అంటదనమాట. సరే అమ్మ నేను ఇప్పుడే ఇంటికి వస్తాను అనేసి ఇంకా కేపీ ఫోన్ పెట్టేస్తాడనమాట. ఇంక మరి నెక్స్ట్ అయితే ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.